నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. పేద మధ్యతరగతి ప్రజలకు జీవితంలో సొంత ఇల్లు అనే భావన కేవలం ఇటుకలు సిమెంట్తో కూడిన కట్టడం మాత్రమే కాదు, అది వారి జీవితకాలం కష్టార్జితం, భావోద్వేగాలు, భవిష్యత్తు భద్రతతో ముడిపడిన అంశం. అయితే పేదల సొంతింటి కలను కలగానే మిగిల్చింది గత వైసీపీ ప్రభుత్వం. జగనన్న కాలనీల పేరుతో అవినీతి పర్వానికి తెరదీసి గుత్తేదారులతో కలిసి అందిన కాడికి దోచుకున్న గత పాలకులు సామాన్యుడి గూడును మొండి గోడలకే పరిమితం చేశారు. చిల్ల చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి తిప్ప వద్ద జగనన్న కాలనీ లేఅవుట్ దుస్థితి ఇది. ఇక్కడ జనావాసాలకు దూరంగా కొండ ప్రాంతంలో సుమారు 1800 మందికి 9 అంకణాల చొప్పున స్థలాలు పంపిణీ చేశారు. వెంటనే ఇంటి నిర్మాణం ప్రారంభించకుంటే మంజూరు చేసిన స్థలాన్ని రద్దు చేస్తామని నాటి ప్రభుత్వం పాలకులు బెదిరింపులకు దిగారు. దీంతో అప్పులు చేసి మరీ కొందరు బేస్మెంట్, మరికొందరు స్లాబ్ వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. అప్పట్లో మంత్రిగా పనిచేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా అనేక చోట్ల నాసిరకంగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. స్థలం ఎంపికలో లోపాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేపట్టిన నిర్మాణ పనులు లబ్దిదారులకు శాపాలుగా మారాయి. ఫలితంగా ఇళ్ల గోడలు గట్టిగా కదిపితే కూలిపోయేలా ఉన్నాయి. లేఅవుట్ ఏర్పాటుకు అప్పట్లో స్థలం చదును చేసేందుకు సమీప కొండ నుంచే మట్టిని తరలించి సుమారు 3 కోట్ల రూపాయల బిల్లులను కాకాణి అనుచరులు తినేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపుగా 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ప్రభుత్వంలో ఇక్కడ పేదలకు జగనన్న ఇళ్లు, జగనన్న కాలనీ పేరుతో సుమారు 2000 ఇళ్లు కట్టిస్తామని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలకి తూతూ మంత్రంగా వాళ్ళ యొక్క కాంట్రాక్టులకి లబ్ధి చేకూరే విధంగా, వాళ్ళ యొక్క కార్యకర్తలకు, నాయకులకు ఆదాయం ఉండే విధంగా ఏదైతే బేస్ మెటల్ లెవెల్ చేసుకొని 30,000 పని చేసుకుని 70,000, 80,000 బిల్లులు చేసుకుని, దొంగ బిల్లులు చేసుకొని ఈ విధంగా నిరుపయోగంగా వదిలేశారు. ఇక్కడ గత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగనన్న కాలనీ పేరుతో ఇక్కడ లేఅవుట్ చేసేసి పేదలకు అందరికి ఇస్తామంటే సరేలే పేదలకు ఇస్తారుగా మంచిదే అని చెప్పేసి మేము అందరం కూడా భావించాం. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం లోకల్ నాయకులు కలిపి ఇక్కడ లేఅవుట్ పేరుతో దోపిడీ చేశారు తప్పితే ఇక్కడ ఒక్క పేదవాడు కూడా ఇల్లు ఇచ్చింది లేదు. ఒక్కరు కూడా ఇక్కడ కాపురాలు ఉండే పరిస్థితి కూడా లేదు. ఈ గోడలన్నీ కూడా ఇప్పుడు తడితే పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 1800 మంది పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తున్నామని అబద్ధాలు చెప్పి పట్టాలు ఇచ్చారు. 9 అంకణాల స్థలం ఇచ్చినట్టుగా చూపించారు. అందులో 10% ఇల్లు కూడా కట్టలేదు. మిగిలినవన్నీ కూడా మొల్ల పొదలతో అడవిని తలపిస్తున్నాయి. ఆ వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలలో ఈ జగన్ లేఅవుట్లు ఒకటి. ఆ పేరుతో విచ్చలవిడిగా డబ్బుని పొలాలు కొన్నట్టుగా, దాన్ని చదును చేసినట్టుగా, పేదలకు ఇల్లు కట్టించినట్టుగా ఎంతో డ్రామాలు చేశారు. కానీ అది నిరుపేదలకైతే దక్కలేదు. ఎంతో మోసం చేశారు, మోసం జరిగింది. జగనన్న కాలనీల లేఅవుట్లో పాడుబడిన ఇళ్లను పూర్తి చేసేందుకు సాధ్యం కాక పలువురు లబ్దిదారులు నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేశారు. కూటమి ప్రభుత్వం చొరవ చూపి పనులను పునఃప్రారంభించాలని వారు కోరుతున్నారు.